వాక్యాన్ని వివరించకుండా, వాక్యాన్ని బోధించకుండా మధ్యలో ఐ ప్రాఫెసీ అంటావేంటి? ఐ డిక్రీ అని ఎందుకంటావు? నువ్వు వాక్యం చెప్తా మధ్యలో ఇదేంటికి ఈ మిక్సింగ్? ద పినాకిల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ప్రగతిశీల ప్రత్యక్షతలో పతాక సన్నివేశం ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ పతాక సన్నివేశం. ఈ రెండంచుల ఖడ్గం అనే దాన్ని కూడా అర్థాలు మార్చేశారు. అది ఎంత షార్ప్ గా కట్ చేస్తుందో చెప్పడానికి వాడిన పదం అది. దేవుని వాక్యము ఈక్వల్ టు రెండంచులు కలిగిన ఖడ్గము అని బైబిల్ అలా చెబుతోంది అంటే ₹1,00,000 ఇస్తారు. మీరు వెతికి ఒక 10 రోజుల తర్వాతైనా నాకు మెసేజ్ చేయండి, ఎస్ బ్రదర్ ఇక్కడ ఉంది దేవుని వాక్యము ఈక్వల్ టు రెండంచులు కలిగిన ఖడ్గము అని ఉంది అని నాకు చూపించండి, మీ ₹1,00,000 మీరు తీయండి. నీ మదర్ టంగ్ లో పొందుపరిచి 66 గ్రంథాలు బైబిల్ లాగా నీకు ఇస్తే ఇది పక్కన పెట్టి నాకు రెమ వర్డ్ కావాలి, వర్డ్ లో వర్డ్ కావాలి, ప్రాఫిటిక్ వర్డ్ కావాలి, టైమ్లీ వర్డ్ కావాలి. ఇదేంటి మరి? దెర్ ఇస్ నో మోర్ రెవల్యూషన్ బట్ ఇల్యూమినేషన్. ఇంకా పతాకం అన్నప్పుడు అల్టిమేట్ అండ్ ఫైనల్. Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ రేమా గురించిన ఒక ప్రాథమిక సంగతులు మాట్లాడుకున్నాం. అయితే అది వాక్యానుసారం కాదని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పటికీ కూడా కొన్ని వచనాల యొక్క రుజువులు ఈసారి మనం చూసుకున్నాం అని అనుకున్నాం. సో రేమా గురించిన ఈ బోధ ప్రధానంగా ప్రాస్పరిటీ దుర్బోధకులు అనే మాట కావాలనే వాడుతున్నాను. ప్రాస్పరిటీ దుర్బోధకులు వాడుతున్నారు. అవేంటో వివేచించటం రాని కొంచెం ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్ కూడా ఆ బోధ ఏదో కొంచెం ఆకర్షణీయంగా ఉందని వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళు ఎందుకు దాన్ని బోధిస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. కొన్ని చోట్ల తమ పిల్లలకి రేమా అని పేరు పెడుతున్నారు. ఎందుకు ఆ పేరు పెడుతున్నారు అంటే అది ఏదో స్పెషల్ వర్డ్ అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప దాని వెనక ఒక ఇబ్బందికరమైన డాక్షన్ ఉందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కొంతమందికి తెలిసి పెడుతున్నారు, కొంతమంది తెలియక అది నిజమే, అదొక విధానం క్రైస్తవ పద్ధతిలో ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప స్క్రిప్చురల్ డిజర్న్మెంట్ వాళ్ళకి తెలియట్లేదు. ఈరోజు మనం దాని గురించిన కొంత ఆలోచించేద్దాం. ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ బోధకులు లేదా ప్రాస్పరిటీ బోధకులు రేమా గురించి చెప్పే మాటలు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. కానీ కొంచెం మనం ఆలోచిస్తే వాటిని మనం గుర్తుపట్టచ్చు. వాళ్ళు ప్రధానంగా ఏమంటారంటే లోగోస్ వేరు, రేమా వేరు అని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన లాస్ట్ సెషన్లో కూడా మాట్లాడుకున్నాం. ఈ రెండు విడగొట్టడానికి వీలు లేదు, అవసరం లేదు, విడగొట్టాల్సిన అవసరం లేదు. ఆ రెండింటికి ఏదో పెద్ద తేడా ఉందని, ఆ తేడా వల్ల మన ఆత్మీయ జీవితాల్లో పెద్ద పారాడైమ్ షిఫ్ట్ ఉంటుందని వాళ్ళు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు, నమ్మటానికి వీలు లేదు. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నారు. లోగోస్ అంటే రాయబడిన వాక్యం అని, అది అందరికీ దేవుడిచ్చాడు, అది యూనివర్సల్ అని అంటారు. రేమా అనేది స్పెసిఫిక్గా నీ ఒక్కడికే ఒక స్పెసిఫిక్ సందర్భంలో దేవుడిచ్చే ఒక స్పెసిఫిక్ మాట అని వీళ్ళు అంటారు. లోగోస్ యూనివర్సల్, రేమా పర్సనల్, ఇండివిజువల్ అని విడగొడతారు. అంటే ఏంటి? నీ పరిస్థితికి తగ్గట్టుగా నీకు మాత్రమే వర్తించేలాగా ఒక వాక్కు ఆయన ఇస్తాడు అని. ఇది ఎక్కడ వాక్యం దీన్ని సపోర్ట్ చేయటం లేదు, కానీ వాళ్ళ బోధ అది. వాళ్ళు దానికి చెప్పే ఒక వివరణ ఏంటంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ ఇంటరాక్షన్. ఆత్మీయంగా నీ లోపల పరిశుద్ధాత్మ ఏదో చేస్తూ ఉంటాడు. ఘోరమైన ఒక వివరణ చూడండి.
అంటే ఇది ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి, ఎలా తయారు చేస్తారంటే చాలా ఆశ్చర్యం కలుగుద్ది. ఏమి బేస్లెస్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఉదాహరణకి రాయబడిన లేఖనాలు, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ ఎలా వచ్చింది అని అంటే మన దగ్గర ఉండే సమాధానం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత భక్తులు రాశారు. రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్, దైవావేశం వలన కలిగిన లేఖనాలు. ఇది మనం మాట్లాడుకునే వివరణ. దీనిని కొంచెం మార్పులు చేసి, అంటే ఎంత కన్నింగో చూడండి, దీన్ని కొంచెం మార్పులు చేసి ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ బర్త్డ్ విత్ ఇన్ యువర్ స్పిరిట్, దైవావేశం వలన కలిగిన వాక్కు అది రాయబడలేదు, నీ మనస్సులో అది గర్భం దాలుస్తుంది. ఆ వాక్కట ఇలా బయటికి రాదట, అది రిటర్న్ ఫామ్ లో ఉండదట, పరిశుద్ధాత్మ ప్రేరేపించి నీ అంతరంగంలో పుట్టిస్తాడట ఆ మాటని. ఎక్కడుంది బైబిల్లో ఈ కాన్సెప్ట్? దైవావేశం వలన కలిగిన లేఖనాల గురించి, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ గురించి బైబిల్ మాట్లాడుతుంది. కానీ నా మనసులో పరిశుద్ధాత్ముడు దైవావేశంతో కొన్ని మాటలు పలుకుతాడు, అది నా మనసులో ఆ వాక్యం గర్భం దాలుస్తుంది, ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ న్యూ ఏజ్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఈ బర్త్డ్ అనే మాటే చాలా చిత్రంగా ఉంటుంది. అంటే నేను వాక్యాన్ని కనటం లాగనమాట, లేదా వాక్యం నా మనసులో ఉద్భవించడం లాగనమాట. ఇవి క్రిస్టియన్ కాన్సెప్ట్స్ కావు. అసలు ఏ విధంగానూ క్రిస్టియన్ కాన్సెప్ట్స్ కావు. దీనికి వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఒక ఫ్లాష్ లాగా ఒక ఐడియా వచ్చినప్పుడు, లేకపోతే ఒక తలంపుని కలిగినప్పుడు, ఒక దేవుని నుంచి నీకు ఒక క్రియేటివ్ ఐడియా వస్తుంది, అది రేమా అని అనుకోవచ్చు అని అంటారు. అంటే వీళ్ళ మనసుకి అది సూపర్ న్యాచురల్ గానో, లేకపోతే ఫ్లాషీగానో, లేకపోతే సడన్ గా ఒక ఐడియా పుట్టుకొస్తే అది డివైన్ అనుకునే ప్రమాదం ఉందన్నమాట. అంతేగాని ఆ థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి రైటా రాంగా, వాటిని ఎలా బేరీజ్ వేసుకోవాలి, ఇవేమీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దానికి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, రేమ కమ్స్ ఇన్ మెనీ వేస్. దేవుడు ఆ రేమాని రకరకాలుగా పంపిస్తాడు. ఒకడికి వచ్చిన రెక్కలోనే ఇంకోటికి రావాలని రూల్ ఏమీ లేదు. ఇట్ కమ్స్ ఇన్ మెనీ వేస్. రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఎందుకు? ఆయన ఎలా మాట్లాడినా సరే లోపల నీకు ఆ అంతరంగంలో అది అలా పుడితే చాలు, ఆ థాట్ వస్తే చాలు, ఇదే దేవుడు నాకు చెప్తున్నాడని నువ్వు అనుకోగలిగితే చాలు అని అంటారు. ఇదంతా కూడా ఒక మిస్టిక్ ఎక్స్పీరియన్స్ లాగా మీకు అర్థమైపోవట్లేదా? దానికి స్క్రిప్చర్ బేస్ లేదు, వీళ్ళే ఒక కాన్సెప్ట్ తయారు చేశారు, దానికి రకరకాల వివరాలు ఏవో చెప్తే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమంటారంటే, వాక్యం చదువుకునేటప్పుడు క్వైట్ టైంలో ఒక వచనం నీకు ఆకర్షణీయంగా కనపడుతుంది, అది ఒక వర్స్ పర్టికులర్గా పాపప్ అయినట్లుగా, అది నాకే అన్నట్టుగా అనిపిస్తుంది. కొంతమంది ప్రాస్పరిటీ బోధకులు ఏమన్నారంటే, వావ్ మూమెంట్ అన్నారు. ఈ పదాలు చూడండి ఎంత క్రియేటివ్గా క్రియేట్ చేస్తారు. వావ్ మూమెంట్ అన్నారు. అంటే బైబిల్ చదువుతూ ఉండగా నీకు ఆశ్చర్యం కలిగే ఒక వాక్యం అనమాట. ఒక వచనం చదువుతూ ఉండగా వావ్ అని నువ్వు అనుకుని అక్కడ ఆగిపోతావు, అప్పుడు అది రేమా అని అనుకో అని అంటున్నాడు అనమాట. అంటే దాని భావం, దాన్ని నా వ్యక్తిగత జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి, దాని కాంటెక్స్ట్ ఏంటి, ఎవరెవరికి రాశారు, ఎవరెవరితో అక్కడ మాట్లాడుతున్నారు, అవేమీ ఉండవా? అంటే నాకు ఒక లైన్ నాకు సర్ప్రైజింగ్గా అనిపిస్తే ఇక నేను దాన్ని తీసేసుకోవటమేనా? ఇంకొక బోధ ఉంది. వాళ్ళు ఏమంటారంటే వర్డ్ ఫ్రమ్ వర్డ్ అని అంటారు. ఇది మరీ విచిత్రమైన కాన్సెప్ట్ అనమాట. అంటే రేమా గురించిన అసలు కీలకమైన మాట ఇదే, వర్డ్ ఫ్రమ్ వర్డ్ అని. అంటే ఏంటంటే, మీరు రాయబడిన వాక్యం బైబిల్ చదువుతున్నారు, కానీ అందులోంచి మాకు ఇంకో వేరే వాక్యం వస్తుంది, అది రేమా అని అంటున్నారు. ఈ రాయబడిన వాక్యం జనరల్ అందరికీ, కానీ అందులోంచి నాకు వేరే ఒక వాక్ వస్తుంది, అది రేమా, అది స్పెసిఫిక్గా నా స్పెసిఫిక్ సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తుంది. ఎక్కడుంది బైబిల్లో వర్డ్ ఫ్రమ్ వర్డ్ అని? అంటే వాక్యం చదువుతున్నాము, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మళ్ళీ వాక్యంలో ఇంకో రకమైన వాక్యం ఉంటుందా?
ఇవన్నీ కల్పితమైన కాన్సెప్ట్స్ అని మనకు అర్థం అవ్వట్లేదా? బేస్లెస్ కాన్సెప్ట్స్ అని. సో దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయారంటే, దేవుడు రాయబడిన వాక్యం ద్వారా కాకుండా నీ మనసులో ఒక వాక్కు పుట్టిస్తాడు. లేదా నువ్వు బైబిల్ చదువుతా ఉంటే ఒక వచనం పాపప్ అయ్యి ఎలివేట్ అయ్యి వావ్ ఫ్యాక్టర్ లాగా నిన్ను ఆకర్షిస్తుంది. లేదా దేవుడు తన స్వరం ద్వారా నీతో మాట్లాడతాడు. లేదా దేవుడు ఒక దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు. ఒక కళ ద్వారా నీతో మాట్లాడతాడు. లేదా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నప్పుడు నీకు ఒక ఫ్లాష్ లాంటి ఐడియాలు, ఆలోచనలు, స్వరాలు వినపడొచ్చు. ఇవన్నీ రేమాలో భాగాలే అని వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. అంటే రేమ అంటే ఏంటో వాళ్ళకే స్పష్టంగా లేదు. దానికి ఒక పరిమితి, దానికి ఒక పారామీటర్స్ ఏమీ లేవు. రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ కాకుండా ఏ అనుభవం అయినా రేమ అని చెప్పే ఒక ఎక్స్ట్రీమ్కి వాళ్ళు చేరుకున్నారు. సో వాళ్ళ లెక్కలో స్వరం వినపడిన రేమాని, ఒక కళ వచ్చిన రేమాని, ఒక దర్శనం వచ్చిన రేమాని, అలౌకికంగా ఒక తలంపు వచ్చిన రేమాని, బైబిల్ చదువుతున్నప్పుడు ఏదన్నా వచనం స్ట్రైకింగ్ అనిపించిన రేమాని, రకరకాల పరిస్థితుల్లో దేవుడు వేరేలాగా మనుషుల ద్వారా మాట్లాడితే అది కూడా రేమానే. ఇంకా బోధకుడు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగంలో నాకు ఏదైనా ఒక మంచి స్టేట్మెంట్ దొరికితే అది కూడా రేమానే. మీకు అర్థమవుతుందా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్స్ట్రా బిబ్లికల్ థింగ్స్ని మనకు అలవాటు చేస్తున్నారు. బైబిలేతర పద్ధతుల్ని మనకు అలవాటు చేస్తున్నారు. అంటే రాయబడిన లేఖనాలను, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ని పక్కన పెట్టి నాకు వినపడాలి, నాకు కనపడాలి, నాకు చెప్పాలి, నాకు అనిపించాలి, నా లోపల పుట్టుకు రావాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇన్నర్ ఇంప్రెషన్ అంటున్నారు. ఒక సడన్ థాట్ వస్తే, ఒక ఫ్లాష్ లాంటి ఐడియా వస్తే, టక్కన మనసుకు ఒక ఆలోచన పుట్టుకొస్తే గాడ్ గివెన్ ఐడియా అని మాట్లాడుతున్నారు. దానికి రేమ అనే పేరు పెడుతున్నారు. ఇంకా ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళిపోయి ఏమన్నారంటే, 3 బయట మనకి వినపడుతున్నాయి, ప్రధానంగా 2. మూడోది ఆల్రెడీ నేను చెప్పాను. ఎక్స్ట్రా బిబ్లికల్ థింగ్స్ అన్నిటిని రేమ అని అంటున్నారు. అయితే బాగా ఇంపాక్ట్ చూపిస్తున్నది, ప్రజలు మోసపోతున్న పద్ధతి ఏంటంటే, వర్డ్ ఫ్రమ్ ప్రీచర్. బోధకుడు వాక్యం చెప్తూ ఉంటే ఆ ప్రసంగంలో నీ కండిషన్కి మ్యాచ్ అయ్యే స్టేట్మెంట్ ఏమన్నా నీకు తగిలితే, ఈ ప్రీచర్ ద్వారా దేవుడు నాకు రేమ వాక్ ఇచ్చాడు అని నమ్ముతున్నారు ప్రజలు. వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు వాక్యం వినేటప్పుడు రాయబడిన వాక్యాల్లో, అంటే రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్లో ఏం రాయబడి ఉంది, ఆ సంగతులు నేను ఏం తెలుసుకోవాలి, అవి నేర్చుకోవాలని వాళ్ళు వింటలేదు వాక్యం. ఈ ప్రీచర్ ద్వారా, ఈ దైవ సేవకుడు ద్వారా, లేకపోతే ఈ సో కాల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ద్వారా నాకు ఏ మాట వస్తుందో ఆ మాట కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సాక్ష్యాలు కూడా అలాగే ఉంటాయి. మొన్న పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన వర్డ్ నాకు ఇచ్చాడు. ఎంత టిపికల్గా ఉందో చూడండి ఎక్స్ప్రెషన్. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు తన వర్డ్ నాకు ఇచ్చాడు అంటే ఏంటి? ఆ ప్రసంగంలో ఫర్ ఎగ్జాంపుల్, నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావా, నీకు పిల్లలు ఇస్తారు, ఐ ప్రాఫెసీ దట్ యుల్ హ్యావ్ చిల్డ్రన్ అని అనగానే ఎస్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఇందులో ఉన్న ట్విస్ట్, ఇందులో ఉన్న డిసెప్షన్, నా మాటలు అర్థం చేసుకోండి. ఇందులో ఉన్న మోసం ఏంటంటే, ఐ ప్రాఫెసీ అనే మాట. నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని వివరించకుండా, వాక్యాన్ని బోధించకుండా మధ్యలో ఐ ప్రాఫెసీ అంటావేంటి? అడగాలి కదా సంఘస్థులు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వాక్యాన్ని నువ్వు వివరించకుండా, బోధించకుండా మధ్యలో ఐ ప్రాఫెసీ అని ఎందుకంటావు, ఐ డిక్రీ అని ఎందుకంటావు? అంటే ఏం చేస్తున్నాడు? ఈ ఈ ప్రాఫెటిక్ పద్ధతిని ప్రసంగం మధ్యలో కలగలిపేశాడు అనమాట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆయన బోధకుడా, ఆయన ప్రాఫెట్టా? నువ్వు ప్రాఫెట్ అయితే నువ్వు వేరేలాగా కదా నాకు చెప్పాల్సింది సందేశం. నువ్వు వాక్యం చెప్తా మధ్యలో ఇదేంటికి ఈ మిక్సింగ్? దానికి వాళ్ళ దగ్గర జవాబు ఏంటంటే, ఎస్, మా పాస్టర్ గారు ఆయన మ్యాన్ ఆఫ్ గాడ్, ఆయన అపోజల్,
ఆయన ప్రాఫిట్, ఆయన అనాయింటెడ్ వన్, అన్నీ ఆయనే. అంటే ఏంటి? ఇక ఈయన వాక్యం చెప్తూ మధ్యలో రేమా వాక్కుల్ని డెలివర్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ మీకు అర్థమైపోవాలి. రేమా అని ఒక పక్క అంటున్నారు, ఒక కాన్సెప్ట్ ఉందని అంటున్నారు. మళ్ళీ రేమా కాన్సెప్ట్ని తిరిగి ఎక్కడ తీసుకొచ్చారు? ప్రాఫెసీలో కలిపేశారు. నేను అడుగుతుంది ఏంటంటే, నువ్వు రేమా గురించి మాట్లాడుతున్నావు, ప్రాఫెసీ గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ పులిహార చేస్తారు, అది ఇది కలిపేస్తారు. మీరు చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అప్. స్పష్టమైన వాక్య ప్రమాణాలు తెలియనప్పుడు ఏదో ఒక అలౌకికమైన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉందని ప్రజలు నమ్మపలకటానికి పలికే మాటలు. ప్రజలకి దీన్ని డిజర్న్ చేసి లాజికల్గా ఆలోచించి, లేకపోతే రీజనబుల్గా ఆలోచించి, మరి అలా అన్నావు కదా, ఇలా అన్నారు, ఇలా అన్నప్పుడు మరి అలా అవ్వదు కదా అని కనుక ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ దగ్గర ఒకే ఆన్సర్ ఉంది. దైవజనుడిని లేకపోతే అభిషిక్తుడిని నువ్వు క్వశ్చన్ చేయొద్దు, దాన్ని నువ్వు ఆలోచించి వివేచిస్తూ ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు అని అంటారు. ఇంకొక అడుగు ముందుకెళ్తే ఏమన్నారంటే, ఆశీర్వాదం కాదని సాఫ్ట్గా చెప్పకుండా మీకు శాపం వస్తుంది అని అంటున్నారు. దైవ సేవకుడిని క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. దైవ సేవకుడు చెప్పే దాంట్లో నీకేమీ రీజనబుల్గా, రేషనల్గా అనిపించకపోతే అది నీ పొరపాటు అని అంటున్నారు. ఇట్స్ ఆల్ డిసెప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడి దాకా వెళ్ళిందంటే, ఇది రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ మాట్లాడుతున్నట్టే బైబిల్ తెరుస్తాడు ఆ బోధకుడు, కానీ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పడు. అందులో ఉన్నది ఏదో మాట్లాడుతూ ఉంటాడు, కాంటెక్స్ట్ చెప్పడు, అక్కడ ఏం జరిగిందో చెప్పడు, ఇంటర్ప్రిటేషన్ సరిగా ఉండదు, పర్సనల్ అప్లికేషన్ కూడా సరిగా ఉండదు. తనకు తోచింది ఏదో చెప్తా ఉంటాడు. అదేదో రేమా వర్డ్ అని వీళ్ళు ఎదురు చూసి అందులో దేవుని మాటలు దొరుకుతాయని ఎత్తుకుంటా ఉంటారు. వాళ్ళ జీవితానికి అవసరమైన ఒక క్రిటికల్ అడ్వైజ్ అని దొరుకుదేమో, గైడెన్స్ దొరుకుదేమో అని చూస్తూ ఉంటారు. అందులో ఎప్పుడు చొప్పిస్తాడో తెలియదు, ప్రాఫిటిక్ వర్డ్ అని అంటాడు. మీరు అడగండి, రేమా ప్రాఫిటిక్ వర్డ్ ఒకటేనా అని అడగండి, వాళ్ళ దగ్గర ఒకటే ఆన్సర్, ఎస్ ఒకటే అంటారు. ఒకటే అయినప్పుడు దెన్ వై డోంట్ యూ కాల్ ఇట్ ప్రాఫెసీ? వై ఎ స్పెషల్ వర్డ్ రేమా ఫర్ దట్? వాక్యం మధ్యలో నేను ప్రసంగం ఆపేసి ప్రవచనం చెప్తున్నాను అని చెప్పు, రేమా అనే వర్డ్ మరి ఎందుకు వాడతావు నువ్వు? అంటే అదేదో మనకు అర్థం కాదు, ఏదో ఉంది, ఆయనకే తెలుసు, అది అందుకునే స్థాయి మంది కాదు అని ప్రజలు అనుకునేలాగా వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక మాట నేను చెప్పి ముందుకెళ్తాను. ఓకే, మీరు అన్నట్టు దాన్ని ప్రాఫెసీ అని అనుకుందాం, పుసప్ దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుందాం. అప్పుడు 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ప్రకారం ఎవరైనా ప్రవచనం చెప్తా ఉంటే ఏం చేయొచ్చట? దాన్ని ఆపచ్చట, 1 by 1 చెప్పొచ్చట. ఒకవేళ కుదరకపోతే కొంతమంది డ్రాప్ అయిపోయి నెక్స్ట్ వీక్ మళ్ళీ మాట్లాడండి, ఒక ఆర్డర్లో చేయండి, కానీ దాన్ని వివేచించండి, ప్రతివాడు దాన్ని డిజర్న్ చేయాలి అని ఉంది కదా. మరి అప్పుడు ఈ బోధని నువ్వు డిజైన్ చేయాలి కదా. నేను ప్రాస్పరిటీ బోధకులను అభిమానించే వ్యక్తులతో మాట్లాడుతున్నాను. మీరు వివేచించమని బైబిల్ చెప్తుంది కదా, అది తప్పేం కాదు కదా. నాట్ ఎవ్రీ ప్రాఫెసీ ఈజ్ ట్రూ, నాట్ ఎవ్రీ మెసేజ్ ఈజ్ ట్రూ, నాట్ ఎవ్రీ ప్రీచర్ ఈజ్ ట్రూ. కాబట్టి డిజైన్ చేయాలి కదా. అంటే ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్మేద్దామా? ఆయన ఏదో చెప్పాడు, ఐ ప్రాఫెసీ అని అన్నాడు. ఐ ప్రాఫెసీ అని ఈయన ఎలా చెప్తాడు? ఓకే, ఏం చెప్పాడు? అది ప్రాఫెసీ ఎట్లా అవుతుంది? చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఒక ఆయన అంటున్నాడు, రాబోయే రోజులు చాలా క్రిటికల్ కండిషన్స్ రాబోతున్నాయి, ఐ సీ ఏ టఫ్ సిచ్యువేషన్ ఇన్ ద నేషన్ అన్నాడు. అది ఎవరైనా చెప్తారు కదండి, దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు, ప్రాఫెసీ ఎందుకు? పరిస్థితులు ఉన్న కొద్దీ విషమిస్తాయని మనకు తెలియదా? ఐ సీ అని అంటే ఏం కనపడదు. తర్వాత వీళ్ళ దగ్గర ఇంకొక డిసెప్షన్ ఉంది, ఏంటంటే స్పిరిచువల్ రెల్మ్లో నేనేవో చూస్తున్నాను, నాకేదో కనపడుతుంది. ఏం కనపడుతుంది? నాకేదో కనపడుతుంది. బ్లూ శారీ కట్టుకున్న ఒక ఆమె ఉంది, నాకు కనపడుతుంది అంటాడు. అంతమందిలో బ్లూ శారీ కట్టుకున్న అమ్మాయి కనుక నిజంగా ఉంటే గనక
ఇక మ్యాచ్ అయిపోతాయి. ఇక అమ్మ నువ్వు నాకు తెలుసా తెలియదు, అంతకుముందు కలిసామా కలవలేదు, కాబట్టి దేవుడే నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు చెప్పాడు. మీలో ఇక్కడ ఎవరో భార్యతో గొడవ పడి వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ అని అనగానే ఒకడు వేస్తాడు. ఇవన్నీ లాటరీ వేసే డైలాగులు కాదా? చీకట్లో బాణం వేయటం కాదా? దీనికి పరిశుద్ధాత్మ అవసరమా? ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే ఖచ్చితమైన వివరాలు చెప్పే జ్యోతిషులు ఉన్నారు బయట. వాళ్ళు నీ చేయి చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, 10వ తరగతిలో నీకు ఒక చిన్న యాక్సిడెంట్ తప్పింది నిజమేనా అంటే, నా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు, వీడికి ఎలా తెలుసు అనుకుంటున్నాడు. డిసీవింగ్ జరుగుతుంది బయట, అన్ని మతాల్లోనూ ఉంది. ఇప్పుడు మనం కూడా తయారయ్యాం. దానికి మళ్ళీ రేమ, ప్రాఫెసీ, రెవల్యూషన్, హోలీ స్పిరిట్, అనాయింటింగ్ వంటి పదాలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ ప్రాఫిటిక్, బైబిల్ ఎంకరేజెస్ అస్ టు డిసర్న్. వివేచించండి అని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ప్రవచించే వాళ్ళని వివేచించమని, పరిశీలించమని చెప్తుంది. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో దేన్ని గుడ్డిగా నమ్మొద్దు, ప్రతిదాన్ని టెస్ట్ చేయమని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ నేను కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకొస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో వీళ్ళకి ఈ మాట కనపడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం గురించి ఉంది. స్పిరిచువల్ వార్ఫేర్కి సంబంధించిన దేవుడు ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని. అదంతా మనం చదువుతూ ఉంటే అర్థమైపోతుంది. అక్కడ చాలా క్లియర్గా ఉంది, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మీరు చెప్పండి, చదవగానే మీకేం అర్థమవుతుంది దేవుని వాక్యం అంటే? సో అక్కడ రేమ అనే పదం ఉందట మూల భాషలో. అందుకని వాళ్ళకి దాన్ని గట్టిగా పట్టుకొని, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంటే మీరు అనుకునే బైబిల్ కాదు, ఒక స్పెసిఫిక్ స్పెషల్ వర్డ్ అది. అది దేవుని దగ్గర నుంచి పొందుకుంటే గాని ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో మనం గెలవలేము. మరి మీరు చెప్పండి, నిజమేనా అది? ఆత్మీయ పోరాటంలో మనకి బైబిల్ ఉపయోగపడదా? మన పరిస్థితికి స్పెషల్గా వేరే ఒక వాక్కు రావాలా? మరి 66 గ్రంథాలు ఏం చేసుకుందాం? ఆ లెక్కలో నా అనుదిన జీవితంలో ప్రతి సందర్భం స్పెసిఫికే కదా, ప్రతి సందర్భం స్పెషలే కదా. ఇప్పుడు ఈ పరిస్థితికి ఏం చేస్తావు ప్రభువా అంటే, ఇగో దీనికో మాట వస్తుంది. ఆ పరిస్థితికి ఏం చేస్తావు ప్రభు అంటే దానికో. ఇప్పుడు ప్రతి పరిస్థితికి దేవుడు నాకు ఒక్కొక్క మాట ఇస్తూ ఉంటాడు. ఓకే, సరే ఒప్పుకున్నాం. మరి 66 గ్రంథాలు ఏం చేసుకున్నాం అంటే, ప్రతి పరిస్థితికి ఏదైనా ఒక మాట ఇవ్వటానికి ఏదైనా బుక్ ఉండాలి. ఆ బుక్లో ఏదో వాక్యం తీసి నీకు ఇస్తూ ఉంటాడు. బట్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్? రాయబడిన లేఖనాల ప్రయోజనం ఏంటి అనేది వీళ్ళు చెప్పట్లేదు. తర్వాత 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం, 1 Corinthians 12:8. అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి బుద్ధి వాక్యము, 2 జ్ఞాన వాక్యం. ఇది చదవగానే మీకేమనిపిస్తుంది? బుద్ధి వాక్యం అంటే ఏంటి, జ్ఞానవాక్యం అంటే ఏంటి? ఏదైనా డిఫరెన్స్ ఉందా? అది బుద్ధికి సంబంధించింది, ఇది జ్ఞానానికి సంబంధించిన ఒక డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది కదా. కానీ విచిత్రంగా మీరు దాని మూల భాషలో చూస్తే బుద్ధివాక్యానికి జ్ఞానవాక్యానికి లోగోస్ అనే పదమే వాడారు. దానికి లోగోస్ అనే వాడారు, దీనికి లోగోస్ అనే వాడారు. అంటే ఏంటి? ప్రత్యేకంగా దాన్ని స్పెషల్ కేటగిరీలో విడగొట్టాల్సిన పని లేదు. వాక్ అనే పదం వచ్చినప్పుడల్లా కూడా రేమానో లోగోసనో పర్యాయ పదాలుగా వాడుతున్నారు. ఏ పదం వాడినా కూడా గ్రంథకర్త ఉద్దేశం అక్కడ ఏం చెప్పాడో అదే. ఈ పదం ఇక్కడ వచ్చింది కాబట్టి అర్థం మారిపోయింది, కొత్త అర్థం తీసుకుంది, ఇక్కడ చాలా మర్మం ఉంది, అటువంటి మాటలేమీ లేవు. మరి వాక్యం అన్నా లోగోసే అంటున్నారు, బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అన్నా కూడా లోగోసే అంటున్నారు. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచుల ఖడ్గము కంటెను.
అక్కడ లోగోస్ అన్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ లోగోస్ అనగానే దాని బైబిల్ అన్నారు. మరి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ఉన్నప్పుడు దాన్ని బైబిల్ అని ఎందుకు తీసుకోరు? అంటే ఎక్కడ చెప్పడానికి కుదరతో అక్కడ ట్రై చేస్తున్నారు తప్ప అన్ని చోట్ల వాళ్ళు చేయటం లేదు. ఈ రెండంచుల ఖడ్గం అనే దాన్ని కూడా అర్థాలు మార్చేశారు. వాక్యం రెండంచుల ఖడ్గం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ఒక నైఫ్తో పోల్చాడు, ఒక కత్తితో పోల్చాడు. అది బాగా పదునుగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది, డబల్ ఎడ్జ్డ్. అంటే ఏంటి? అది ఎంత షార్ప్గా కట్ చేస్తుందో చెప్పటానికి వాడిన పదం అది. అక్కడ మీరు చూస్తే 2 రకాల అర్థాలు ఉంటాయి వాక్యానికి అని చెప్తున్నారు. రెండంచుల ఖడ్గం అంటే వాక్యం పదునుగా ఉంటుందని అర్థమా, లేకపోతే వాక్యానికి 2 అర్థాలు ఉంటాయని అర్థమా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వివరాలు? చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేయరు కదా. వాక్యం 2 అంచులు అంటే అటు కోసుకుంటుంది, ఇటు కోసుకుంటుంది, చాలా షార్ప్గా పనిచేస్తుంది. అంతేకాని ఒక వాక్యానికి 2 అర్థాలు ఉంటాయని ఎవరు చెప్పారు? దాని మీనింగ్ అదే. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే హెబ్రీ పత్రికలో వాక్యము ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉంది. ఇక అంతకంటే షార్ప్గా ఉండే నైఫ్ లేకపోతే ఆ స్వర్డ్ ఏమీ లేదు. పోలుస్తున్నాడు అనమాట, వాక్యాన్ని ఒక కత్తితో పోలుస్తున్నాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే ఒక సర్జన్ వాడే చిన్న నైఫ్ లాంటిది అన్నారు. ఇంత ఉంటుంది సర్జన్స్ వాడే చిన్న సర్జన్ బ్లేడ్ అని అంటారట. అంటే ఏంటి? సర్జరీ చేసేటప్పుడు లేకపోతే వైద్యం చేసేటప్పుడు, చికిత్స చేసేటప్పుడు ఎంతవరకు కట్ చేయాలో అంతవరకే కట్ చేయాలి, లోపలికి వెళ్ళాలి. మిగిలిన అవయవాలకు నష్టం కలగకుండా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే దాన్ని స్ప్లిట్ ఓపెన్ చేయాలి. మరి అప్పుడు సరైన టూల్ ఉంటేనే ఆ పని చేయగలరు. ఎటు నుంచి కట్ చేయాలి, ఎంతవరకు కట్ చేయాలి, అటు కోసి ఇటు కోసి కరెక్ట్గా ఆ ప్రాబ్లం ఎక్కడుందో ఆ ఊండుని బయటికి తీసి దాన్ని ఎక్స్పోజ్ చేస్తుందట బైబిల్. వాక్యం నీ బోన్స్ దాటుకొని, నీ మూలుగులు దాటి, నీ కీళ్ళు మూలుగులు దాటి హృదయం లోపలికి వెళ్ళి హృదయం లోపల తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. నీ బాడీలో ఎక్కడ ఒక చిన్న మాస్, ఒక కణితుంటే కొంచెం కోసి లోపలికి వెళ్ళి దాన్ని బయటికి తీసుకొచ్చే ఒక చాకచక్యం వైద్యుడికి ఎలా ఉందో, దేవుని వాక్యం కూడా నీ బాడీలోంచి, మూలుగుల్లోంచి, ఎముకల్లోంచి, బోన్ మ్యాప్ ఎక్కడికైనా లోపల దూసుకొని వెళ్ళిపోతుంది, కట్ చేసుకొని కోసుకొని వెళ్ళిపోతుంది. నీ లోపలి హృదయాన్ని, ఆలోచనలని, తలంపులను అది బయట పెట్టేస్తుంది. దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం, లోపల నువ్వు ఇలా ఉన్నావు, ఇది నీ కండిషన్ అని చెప్పుద్ది. దాన్ని అంత స్పష్టంగా ఉన్న వచనాన్ని ఒక వాక్యానికి 2 అర్థాలు ఉంటాయని, ఒకటి మామూలు అర్థం, ఒకటి స్పిరిచువల్ అర్థం అని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి? అక్కడ ఉందా ఈ వివరణ? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక వాక్యానికి ఒక అర్థమే ఉంటుంది. అది గ్రంథకర్త లేకపోతే పరిశుద్ధాత్మ ఏ ఉద్దేశంతో రాశాడో ఆ అర్థమే. ఇది పైకి ఇలా ఉంది కానీ దీనికి వేరే స్పిరిచువల్ మీనింగ్లు ఉండటానికి నెవర్, నాట్ ఎట్ ఆల్. అక్కడ ఏం రాశారో అదే, రాయబడిన వాక్యం అంటే అర్థం అదే, ఏ ఉద్దేశంతో రాశారో అదే దాని మీనింగ్. పైకి ఇలా రాశారు కానీ దీనికి వెనక ఆత్మీయ మర్మం ఉందంటే, ఇప్పుడు 66 గ్రంథాల్లో వేల వచనాలకు అన్నిటి ఆత్మీయ మర్మాలు ఎవరు చెప్తారు మనకి? దానికి ఒక డిక్షనరీ ఉందా? దానికి ఒక సిలబస్ ఉందా? డీకోడ్ చేసుకోండి, నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయండి, పైకి ఒక భాష ఉంటుంది, లోపల వేరే అర్థం ఉంటుందని చెప్పాడా దేవుడు? నాన్ సెన్స్, మోసం అది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ప్రతి భాషలోనే అనువాదం చేయాల్సిన అవసరం ఏంటి? డీకోడ్ చేసుకోండి అని అనుకోవచ్చు కదా. ఇక్కడ చాలా ఘోరమైన మోసం జరుగుతుంది. అటువంటిది ఇంకోటి కొన్ని వచనాలు చూపిస్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును,
వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగు. ఇప్పుడు మీరు చూడండి, వింటే విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? క్రీస్తుని గూర్చిన మాట వినాలి. ఇన్ అదర్ వర్డ్స్, గాస్పల్ వినాలి. క్రీస్తుని గూర్చిన మాట వినాలి. కానీ క్రీస్తుని గూర్చిన మాట, మాట అనే పదం దగ్గర రేమ అనే పదం వాడారు. మరి ఇక్కడ చూడండి ఎన్ని అర్థాలు వస్తున్నాయో. మాట అన్న రేమాని, వాక్కు అన్న రేమాని, వాక్యము అన్న రేమాని, ఇవన్నీ పర్యాయ పదాలు కదా. క్రీస్తుని కూర్చున్న మాట వలన, అక్కడ వర్డ్ అంటే నువ్వు అనుకునే వాక్యం కాదు, సందేశం. క్రీస్తుని కూర్చున్న సంగతులు, క్రీస్తుని కూర్చున్న మాటలు. ఎనీ వర్డ్ దట్ ఈస్ ఆఫ్ క్రైస్ట్, దాని రేమ అంటున్నాడు పౌలు. ఆ కింద వచ్చిన కూడా మీరు చూస్తే, వారి స్వరం భూలోకమందంతటికి, వారి మాటలు బూదిగంతముల వరకు బయలు వెళ్ళదు. మీరు ఇప్పుడు చెప్పండి, మీరు జాగ్రత్త చెప్పండి. 18వ వచనం, వారి స్వరం భూలోకం అంతా బయటికి వెళ్ళిందట, వారి మాటలు బూదిగంతాల వరకు బయటికి వెళ్ళాయట. ఏంటి రెండింటికి తేడా? ఏమీ లేవు. దాన్ని 2 సార్లు చెప్తున్నాడు. వారి స్వరం అన్నాడు, వారి మాటలు అన్నాడు. తేడా ఏం లేదు. భూలోకం అంతా స్ప్రెడ్ అవుతుందని చెప్పాడు, దాన్ని ఇంకోలాగా బూదిగంతాల వరకు వెళ్ళింది అన్నాడు. ఒకటే విషయాన్ని 2 సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. వారి మాటలు అన్న చోట రేమా అని ఉందట. అంటే వారి స్వరం, వారి మాటలు అన్న చోట రేమా ఉన్నప్పుడు మరి వారి స్వరం ఏమవుద్ది? రేమానేగా, లేకపోతే మీనింగ్ ఒకటే కదా. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వారి మాటలు అన్న చోట రేమా ఉంది అన్నప్పుడు రేమా అనే పదాన్ని ఎవరికి వాడారు? దేవుడికి వాళ్ళ సువార్త ప్రకటించే మనుషులకు వాడారు. బూదిగంతాలకు సువార్త మోసుకొని వెళ్ళే వ్యక్తులు చెప్పే మాటలకు కూడా రేమా అనే పదం వాడారు. దేవుని మాటకు రేమా అనే పదం వాడారు. మనుషులు ప్రకటించే సందేశానికి కూడా రేమా అనే మాట వాడారు. మనుషులు ప్రకటించే సువార్త సందేశానికి, మనుషులు ప్రకటించే క్రీస్తుని గూర్చిన మాట కూడా రేమాని వాడారు. అంటే అర్థం ఎందుకు ఇది మాట్లాడుతున్నాం? రేమాని రకరకాల సందర్భాల్లో రకరకాలుగా వాడారు. ఈ ప్రాస్పరిటీ బోధకులు చెప్తున్నట్టుగా ఒక స్పెషల్ వర్డ్ కేటగిరీలో అది లేదు. అది ఎక్కడ కుదిరినా సరే అక్కడ పర్యాయ పదాలుగా వాడారు. దానికి ప్రత్యేకమైన అర్థాలు మనం చూపించాల్సిన అవసరం లేదు. రోమీలకు రాసిన పత్రిక ఇప్పుడు మనం చదువుకున్నాం. 17వ వచనంలో ఉన్న క్రీస్తుని గూర్చిన మాటే 18వ వచనంలో వాళ్ళు చెప్తున్నారు. వారి మాటలు ఏం మాటలు అంటే క్రీస్తుని గూర్చిన మాటలు. కాబట్టి ఎలా తీసుకుంటాం? వేరువేరుగా అన్ని పర్యాయ పదాలే. తర్వాత రోమపత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలు. వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉంది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. పాత నిబంధనలో దీని మూలాలకు వెళ్తే మోషే ఒక సందర్భంలో చెప్పిన మాట అన్నమాట. నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, ఆ వాక్యం మీ దగ్గరే ఉంది, మీకు అందుబాటులో ఉంది, దాన్ని మీరు మెమరైజ్ చేశారు, కంటతా పెట్టారు, మీ హృదయంలో ఉంది, మీ నోట్లో ఉంది. ధర్మశాస్త్రాన్ని యూదులు చాలా నిష్ఠగా పాటించాలనే ప్రయత్నంలో కంటతా పెట్టేవాడు. You know the word of God, you memorize it, you remember it. మరి దాన్ని మేము మాట్లాడుతున్నాం అన్నాడు. అక్కడ కూడా రేమా అనే మాట వాడారట. సో ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, వాక్యం అనే పదం ఉన్న చోట అన్నిసార్లు లోగోస్ అనే పదం లేదు, రేమా అనే పదం కూడా ఉంది. వేరే ఇతర పదాలు కూడా పర్యాయ పదాలు వాడారు. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం ఉందని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చూడండి, ఇంకొంచెం మనకు రీజనబుల్గా అనిపిస్తుంది. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అంటే ఈ వచనాలు మీరు గమనించగలిగితే రోమా లోగోస్ వేరు కాదు అని మీకు అర్థం అవ్వాలని నా ఆశ. లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అక్కడ మీరు చూడగలిగితే, ప్రభువు తనతో చెప్పిన మాట
జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు? పేతురు. ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాట దగ్గర లోగోస్ అనే పదం వాడారట. ఇందాక రోమపత్రికలో ఉన్న మాట దగ్గరేమో రేమా కనపడింది మనకి. ఇక్కడ మాట అనే చోట లోగోస్ అని వాడారట. పేతురు అబద్ధం ఆడినప్పుడు, కోడి కూసినప్పుడు, అరే ప్రభు చెప్పిన మాట అతనికి గుర్తొచ్చింది. మాటకి లోగోస్ అనే పదం వాడారు. మత్తయి సువార్త 26:75. ఇక్కడ మాట అని, లేకపోతే ఆయన చెప్పినది మాట, అది రేమ అని వాడారట. సేమ్ సందర్భం. లూకాసు వార్తలో సందర్భం, మత్తయి సువార్తలో సందర్భం ఒకటే. ఒకే సందర్భంలో దేవుడు చెప్పిన మాటను లేదా ప్రభువు చెప్పిన మాటను పేతురు గుర్తు చేసుకున్నాడని ఇద్దరు గ్రంథకర్తలు రాశారు. ఒక ఆయన దానికి, అంటే లూకా భక్తుడు దానికి లోగోస్ పదం వాడితే, మత్తయి దానికి రేమ అనే పదం వాడాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ రెండు వాక్యాలు వేరువేరా? అంటే పేతురు గారు కోడి కూయగానే బైబిల్ని జ్ఞాపకం చేసుకున్నాడా? అప్పటికి 66 గ్రంథాలు బైబిల్ ఉందా? అప్పటికి సువార్తలే లేవు కదా, కొత్త నిబంధన స్టార్ట్ అవ్వలేదు కదా అప్పటికి. కాబట్టి లోగో అనగానే బైబిల్ 66 గ్రంథాలు పెట్టేయటం, రేమ అనగానే ఒక ప్రాఫిటిక్ వర్డ్ అని పెట్టేయటం తప్పు. పేతురు ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు అని అన్నప్పుడు లోగోస్ అని రాశారు, రేమ అని రాశారు. ఒకే సందర్భానికి మరి రెండు పదాలు వాడారు. అంటే రెండు ఇంటర్చేంజబుల్, రెండు పర్యాయ పదాలే. లోగో వాడినా ఏం అర్థం మారలేదు, రేమ వాడిన అర్థం. అంటే అర్థం ఏంటంటే మాట, పలుకు, వాక్కు, రకరకాల పదాలు. ఆయన పలికాడు, ఆయన అన్నాడు, ఆయన మాట్లాడాడు, ఆయన సెలవిచ్చాడు, ఆయన చెప్పాడు, ఆయన ఉపదేశించాడు. ఇవన్నీ సమానార్థకాలే కదా. వీటిలో పెద్ద థీసిస్ ఏదో చేసి రేమ అనగానే అదో పెద్ద ప్రపంచం, లోగో అనగానే ఇంకో ప్రపంచం అని మనుషుల్ని మోసం చేయటం చాలా బయట సంఘాల్లో మనం చూస్తున్నాం. ఇంకొక ఆసక్తికరమైన వచనం ఏంటంటే యోహాను సువార్త 12:48 వచనం. ఈ వచనాల రెఫరెన్సెస్ అన్ని నేను మళ్ళీ గ్రూప్లో పెడతాను. బట్ మీరు ఆ వచనం యొక్క అరేంజ్మెంట్ మీరు చూడండి, అది నేను కోరుకునేది. యోహాను సువార్త 12:48 వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కాదు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఇక్కడ మీరు చూస్తే 2 సార్లు బిగినింగ్ లో మాటలు అని వచ్చాయి, రెండో లైన్లో నేను చెప్పిన మాట అని వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా? మాటలను అన్నప్పుడు రేమా అని ఉందట, నేను చెప్పిన మాట ఏ అన్నప్పుడు లోగోస్ అని ఉందట. నేను చెప్పిన మాటలు అంటే ఏంటి? పై వచనంలో ఒక పర్యాయ పదం రాశాడు, కింద లైన్లో ఇంకో పర్యాయ పదం రాశాడు. ప్రియులారా, ఇక్కడ మర్మం ఉంది. పైది వేరు, కిందది వేరు అని చెప్పడానికి వీల్లేదు. రెండు చెప్తున్న సందర్భం ఒకటే. నన్ను నిరాకరించి, నన్ను అంగీకరించకపోతే, నేను చెప్పిన మాట వినకపోతే తీర్పు తీరుస్తారు. సో యోహాను 12 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యోహాను 12లో ఒకే వచనంలో మాటలో వాడబడిన చోట లోగోస్ అని వాడారు, రేమా అని వాడారు. పర్యాయ పదాలు, సినానిమ్స్ అని అర్థం. అలాగే అపోస్తల కార్యాలు 10:44 వచనం. ఇక్కడ కూడా రెండు మనకి వర్డ్స్ కనపడాయి. ఒకటి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ గా పేతురు ఈ మాటలు చెప్తున్నాడు. ఆ చెప్తూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. ఏంటి అర్థం? పేతురు మాటలు అన్న అర్థం అదే, అతని బోధ అన్నా కూడా అర్థం అదే. ఇంకా దానికి ఏ రకంగా దాన్ని మార్చటానికి వీల్లేదు. పేతురు పలికిన మాటలే పేతురు బోధ.
సో మాటలు అనే చోట రేమ అని ఉందట, బోధ అనే చోట లోగోస్ ఉంది. అంటే ఏంటి? చాలా నార్మల్గా రాసుకుంటే ప్రయత్నంలో అన్నాడు, పలికాడు, చెప్పాడని మాట్లాడుతున్నారు. అది మాటలు, బోధ, పలుకులు, ఉపదేశాలు ఇవి సినానిమ్స్ అన్నమాట. ఇప్పుడు పనిగట్టుకొని రేమాని విడగొట్టి అదో పెద్ద సిద్ధాంతం చేయటంలో వీళ్ళు ఏం సాధిస్తున్నారంటే, మనల్ని కన్ఫ్యూజ్ చేసి, మోసం చేసి, మనకు అర్థం కాని ఆత్మీయ అనుభవం ఏదో ఉందేమో అని మనం ఫీల్ అయ్యేలా చేస్తున్నారు తప్ప, ఇదిగో ఇన్ని వచనాలు చూస్తున్నాం, ఈ రెండు వేరు వేరు కాదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 19-20 వచనాలు. బూరధ్వనికిని, మాటల ధ్వనికిని. ఇక్కడ ఏం కనపడుతుంది మీకు? ధ్వని, మాటల దగ్గర రేమ అని వాడారట. దాని కింద ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిలో అనుకుంటారు. ఇక్కడ ఈ వచనంలో, అంటే ఈ 2 వచనాల్లో ప్రారంభంలో ఒక మాట ఉంది, మధ్యలో ఒక మాట ఉంది, చివర్లో ఒక మాట ఉంది. ప్రారంభంలో మాటకి రేమ వాడారట, చివర్లో మాటకు లోగోస్ అని వాడారట. ఏంటి తేడా? ఏమీ లేదు. ఒకటే సందర్భం, ఒకటే వచనం యొక్క ఆ భావం కంటిన్యూ అయిపోతుంది. అది మాకు చెప్పొద్దు అంటున్నారు. భయపడిపోయారు. కానీ ఇక్కడ అర్థం ఏంటి? లోగోస్ వాడుతున్నారు, రేమా వాడుతున్నారు. అంటే ఇంటర్చేంజబుల్గా వాడారు. అంటే అది వాడినా పర్వాలేదు, ఇది వాడినా పర్వాలేదు. అంటే వాళ్ళకు ఒక రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. రచయితలు చాలా లిబరల్గా ఈ పదాలు వాడినట్టుగా మనం చూస్తున్నాం. సో నేను క్లుప్తంగా కొన్ని సంగతులు చెప్పి సమ్అప్ చేస్తాను. ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారు అంటే మనకు తెలుసు, ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం, వక్రీకరించడానికి, మనల్ని అదేదో గొప్ప అనుభవంలాగా మనం అనుకొని మోసపోవటానికి. కానీ వీళ్ళు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, రేమ అనేది ఏదో ఉంది అని అనవసరంగా ఒకటి క్రియేట్ చేసి మిమ్మల్ని నమ్మబలకటంలో వీళ్ళు చేస్తున్న ఘోరమైన నేరం ఏంటంటే, రాయబడిన లేఖనాలకు సరైన గౌరవం ఇవ్వట్లేదు వాళ్ళు. దే ఆర్ ఇన్సల్టింగ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. దే ఆల్వేస్ టాక్ అబౌట్ రేమా అండ్ దే ఇగ్నోర్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. స్పెషల్ వర్డ్ కావాలని మాట్లాడే వాళ్ళు ఇచ్చిన వాక్యాన్ని తిరస్కరిస్తున్నారని అర్థం. 66 గ్రంథాల బైబిల్ దేవుడు నీ చేతిలో పెడితే, నాకు ఇది కాదు వేరే లాంటి వర్డ్ నాకు ఇవ్వని అడగటం, అది దేవుని అవమానపరిచినట్టు. ఆయన మనల్ని కొట్టట్లేదు. ఇచ్చింది చదవరా అని నెత్తి మీద గట్టిగా ఒకటి కొడితే జీవితకాలం పడుకుంటాం మనం. బట్ చాలాసార్లు మనం దేవుడి వాక్యాన్ని చాలా కేర్లెస్గా నిరాకరిస్తున్నాం. నేను కొన్ని మాటలు చెప్తున్నాను. వాట్ ఈస్ బైబిల్ ఆల్ అబౌట్? దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోండి, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. 3 పదాలే, బట్ చాలా అబద్ధ బోధలకి పెద్ద ఆనకట్ట వేస్తుంది. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. బేసిక్ థియాలజీలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రూత్ అన్నమాట. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. లేకపోతే దేవుడు మనకు అర్థం కాడు. దేవుడు తన గురించి తానే చెప్పుకోవాలి, లేకపోతే మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు అంత జ్ఞానం లేదు. ఇన్ఫైనైట్ గాడ్ని ఒక ఫైనైట్ హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకోలేడు. కాబట్టి ఆ దేవుడే తనను తాను మనకి తెలియపరచుకోవాలి, తనను తాను రివీల్ చేసుకోవాలి. అది కూడా అంతా ఒకేసారి చెప్పినా కూడా మనకు అర్థం కాదు. కొంచెం 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 మనం చెప్పుకుంటా వెళ్ళాలి, లేకపోతే మన స్థాయి చాలదు. ఆయన ముందు మన జ్ఞానం అసలు నెగ్లిజిబుల్, జీరో. అయినా కూడా ఒక అల్పమైన మనిషికి ఒక అనంతుడైన దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి తగ్గించుకొని
కొంచెం 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 అంచెలంచెలుగా బిట్లు బిట్లుగా తనను తాను రివీల్ చేసుకోవటం ప్రారంభించాడు. దట్స్ హౌ ద బైబిల్ బిగిన్స్. దానిని థియలాజికల్గా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అన్నారు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే క్రమ పద్ధతిలో దేవుడు తనను తాను బయలుపరచుకోవటం. ఒక సిస్టమాటిక్ వేలో ప్రోగ్రెసివ్గా కొంచెం 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 సమాచారాన్ని పెంచుకుంటూ తన గురించి ప్రజలకు వెల్లడి చేసుకోవటం. సో ఎందుకు ఇలా ఇన్ఫర్మేషన్ని కొంచెం కొంచెం చెప్తున్నాడు అని అంటే మనందరికీ తెలుసు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. చాలా రకాలుగా దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటూ వచ్చాడు. రకరకాల సందర్భాలలో రకరకాల పద్ధతుల్లో దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటూ వచ్చాడు. మన పితరులతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, దానికి ముందు ప్రకృతి ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కానీ ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక స్థాయికి వచ్చే టైంకి తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఈ అంత్య దినములలో లేకపోతే ఈ అంత్యకాలంలో హి సెండ్ హిస్ సన్. సో తన కుమారుణ్ణి పంపించి మనతో తనను తాను రివీల్ చేసుకున్నాడు. సో దేవుడు తనను తాను రివీల్ చేసుకునే క్రమంలో యేసుక్రీస్తు వారు అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సృష్టి ద్వారా తనను తాను బయలుపరచుకోవటం ప్రారంభించిన దేవుడు అంచెలంచెలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఇక ఫైనల్గా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడాడు. ఎందుకు అనంటే మనం ఆయన తెలుసుకోవాలి, మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన రక్షణ ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తను తాను బయలుపరుచుకుంటున్నాడు? ఎందుకంటే ఆయనకి రక్షణ ప్రణాళిక ఒకటి ఉంది. మనుషులను ఎలా రక్షించాలో జగత్ పునాది వేయబడక మునిపే ఆయన తీర్మానం చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే మనలను ప్రేమతో ఏర్పరచుకున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. కాబట్టి తన రక్షణ ప్రణాళిక మనం తెలుసుకోవాలి. ఆయన తనను తాను ఎలా ప్రత్యక్షపరచుకుంటున్నాడో మనకు అర్థం అవుతున్నప్పుడు ఆ రక్షకుడు గురించి, ఆ రక్షణ ప్రణాళికల గురించి, ఆ దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకుంటాం. సో ఎప్పుడైతే ఆ దేవుని మనం తెలుసుకుంటామో, లేదా ఎప్పుడైతే ఆ రక్షకుడి గురించి మనకు అర్థం అవుతుందో, ఎప్పుడైతే ఆ రక్షణ ప్రణాళిక మనకు అర్థం అవుతుందో, మెల్లగా మనం ఆయన విశ్వాసం ఉంచుతాము, ఆయన రక్షకుడుగా స్వీకరించుతాము, ఆయనను వెంబడిస్తాము. ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తామో ఆయన మనల్ని విశ్వాసంలో వృద్ధి చేస్తూ, తన వాక్యంలో మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, మన జీవితాలని రూపాంతరపరుస్తూ, నూతనపరుస్తూ ఒకానొక సమయానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి పోలికలోకి మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలనే ఉద్దేశం ఆయనకుంది. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఆ రెవల్యూషన్లో భాగంగా తన కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు తన రక్షకుడిని బయలుపరిచాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షించబడుతున్నారు, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేర్ బై ఆయనను వెంబడించడం ద్వారా వన్ డే విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిజ్ ఇమేజ్. ఇది బేసిక్ ఏమంటాము అవుట్లైన్ ఆఫ్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు ఇది ఇంతసేపు మాట్లాడుకున్నాము అనంటే రాయబడిన వాక్యానికి ప్రయోజనం ఉంది. రాయబడిన వాక్యాన్ని ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో భాగంగా దేవుడు నీకు ఇచ్చాడు. ఆది కాండం మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు ఒక సీక్వెన్షియల్ లేదా ఒక ప్రోగ్రెసివ్ వేలో దేవుడు తన లైట్ని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఆ చరిత్రని, ఆ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ని, ఆ సాల్వేషన్ ఉద్దేశాలని, ఆ సేవియర్ గురించిన సంగతులను, ఆ స్పిరిచువల్ లైఫ్ సంబంధించిన ఇవేమి నేర్చుకోను నేను అని పక్కన పెట్టేసి దేవుడు తనను తాను బయలుపరుచుకున్న ఆ రెవల్యూషన్ సారాంశాన్ని కానీ, ఆ రెవల్యూషన్ క్రమాన్ని కానీ నువ్వు ఖాతరు చేయకుండా
ఇదంతా నా పక్కన పెట్టవయ్యా, నా ప్రజెంట్ ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే చెప్పవయ్యా నువ్వు అడుగుతున్నావంటే యు ఆర్ రిజెక్టింగ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి. రేమా పదం ఎత్తుక్కునే వాళ్ళు దేవుని ప్రత్యేకమైన రెవల్యూషన్ తిరస్కరిస్తున్నారు. వాళ్ళు నువ్వేం రాసావో నాకెందుకు, నా ప్రాబ్లంకి ఏం చెప్తావో చెప్పు అని అడుగుతాం యారగెన్స్ కాదా? నా ప్రాబ్లం తర్వాత సంగతి ప్రభా, నువ్వు ఏం రివీల్ చేసుకుంటున్నావు, నువ్వు నీ గురించి నాకు చెప్పు అందామా? నీ గురించి నాకు వద్దు ప్రభా, నా ప్రాబ్లం సాల్వ్ చేయందామా? గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆర్ యు నాట్ సీరియస్ అబౌట్ దట్ రెవల్యూషన్? దేవుడు అట్లా సృష్టిలో తనను తాను బయలుపరుచుకున్నాడట, కొంచెమేనట. సృష్టిలో రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉంది, తెలియశక్యమైనవి అర్థం చేసుకొని చిన్న చిన్న విషయాలను ఆయన రివీల్ చేశారట. ఎవరైతే దాన్ని అంటే సృష్టిని చూసి నీకు పెద్ద వివరాలు తెలియపోయినా కూడా, అరే దీని వెనక పెద్ద బ్రెయిన్ ఉందరా, సమ్ పవర్ ఏదో ఉందరా, ఎవరో దేవుడు అనేవాడు ఉండే ఉంటాడు, లేకపోతే ఇంత క్రియేషన్ జరగదు కదా, ఈ పర్వతాలు, ఈ ఆకాశం, ఈ నక్షత్రాలు, ఈ గెలాక్సీస్, ఈ సముద్రాలు, ఇవన్నీ చూసినప్పుడు ఏదో ఒక పవర్, ఒక గ్రేట్ బ్రెయిన్ బిహైండ్ దిస్ ఉండే ఉంటుంది. దేవుడు అన్నామో ఏ పేరు పెట్టినా కూడా ఇది 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 ఊరికిన అలా వచ్చింది కాదు, సంథింగ్ ఈజ్ బిహైండ్ దిస్ అని నువ్వు అనుకోవాలని దేవుడు ఉద్దేశం. ఆ రోమపత్రికలు రాసిన ఒక మాట ఏంటంటే, వారు నిరుద్ధరులై ఉన్నారు. సృష్టిని కళ్ళెదురుగున్న ఈ క్రియేషన్ చూసి కూడా దేవుడు అనేవాడు ఉన్నాడని ఒప్పుకోలేకపోతే యూ హ్యావ్ నో ఎక్స్క్యూజ్, యుల్ బి పనిష్డ్ అని దేవుడు చెప్తున్నాడు. అంటే సృష్టిలో ఉన్న సంగతులను చూసే దేవుడిని అంగీకరించకపోతేనే దేవుడు నిత్య పనిష్మెంట్, నిత్య శిక్షను మనకి ఇస్తానంటున్నప్పుడు, పరలోకం నుండి తన కుమారుణ్ణి పంపించి మరింత ప్రత్యేకంగా తనను తాను బయలుపరుచుకున్న దేవుడు ఆ కుమారుడు చెప్పిన మాటలు వినకపోతే మరింత పనిష్మెంట్ ఇస్తాడు. జనరల్ రెవల్యూషన్కి అంత శిక్ష ఉంటే స్పెషల్ రెవల్యూషన్కి ఎంత శిక్ష ఉంటుంది? మరి ఆ స్పెషల్ రెవల్యూషన్ని 66 గ్రంథాల్లో పొందుపరిచి మన చేతికిచ్చి చదవండి అని అంటే, నాకు ఇది కాదు ఇందులోంచి వేరే వర్డ్ నాకు ఇమ్మని అడగటాన్ని అహంకారం అందామా, ఏమందాము? రేమ కోసం ఎదురు చూసేవాళ్ళు తెలుసో తెలియకో దేవుని విశిష్టమైన ఆ స్పెషల్ రెవల్యూషన్ని కాదంటున్నారు. నువ్వు ఇక్కడ ఈ కాంటెక్స్ట్ నాకొద్దు, నువ్వు ఏ రాసావు నాకొద్దు, అసలు నువ్వు గురించి ఏం రివీల్ చేసుకున్నావు నాకొద్దు, నీ అట్రిబ్యూట్స్ నాకొద్దు, నీ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ నాకొద్దు, నీ ఫ్యూచర్ పర్పసెస్ నాకొద్దు. నాకు ప్రాబ్లం ఉంది, నా ప్రాబ్లంకి ఒక వర్డ్ ఇవ్వు, నన్ను ధైర్యం చెప్పు. దేవుడు నీకు ఎలా కనపడుతున్నాడు? నీకు ప్రాబ్లం ఉన్నప్పుడల్లా వచ్చి నీకు సర్వీస్ చేసి వెళ్ళిపోవాలా? మరి నువ్వేం చేస్తావు? లాస్ట్ టైం కూడా నేను మీకు చెప్పాను, మరి చెప్పాను అనుకుంటున్నాను, ఐఎమ్ నాట్ షూర్, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. జాన్ పైపర్ అని ఆయన అన్నాడు, నాకు చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించిన మాట. ఈ బైబిల్ నట ఆయన చేతితో ఇలా పట్టుకొని ఇలా చూసి అంటాడట, ఇది కదా దేవుడు తనను తాను బయలుపరుచుకున్న దట్ రెవల్యూషన్, ఇది కదా అంటాడట. మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ అండర్మైన్ దిస్. దిస్ ఇస్ నాట్ ఎ బుక్. ఇది డ్రైగా ఉంటుంది, ఏదో ఊరినట్ల మత గ్రంథం, ఈ జనరల్, ఇది స్పెషల్, ఇంకోటి, అది కాదు. దిస్ ఇస్ స్పెషల్. ఇందులోనే దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇన్ఫైనైట్ గాడ్ గురించి, ఆది అంతము లేని ఆ దేవుడి గురించి, సృష్టికర్త అయిన దేవుడి గురించి నీకు తెలియాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ దిస్ ఈస్ దట్ రెవల్యూషన్. ప్రపంచంలో మరి ఎక్కడా దొరకని ఆ రివీల్డ్ ట్రూత్ ఇదిగో ఇందులో చక్కగా పొందుపరిచి, అది కూడా నీ మదర్ టంగ్లో పొందుపరిచి 66 గ్రంథాలు బైబిల్ లాగా నీకు ఇస్తే, ఇది పక్కన పెట్టి నాకు రెమ వర్డ్ కావాలి, వర్డ్లో వర్డ్ కావాలి, ప్రాఫిటిక్ వర్డ్ కావాలి, టైమ్లీ వర్డ్ కావాలి. ఇదేంటి మరి? ఏంటిది? దేనికి ఇది నీకు?
Are you not serious about God? Are you not serious about his revelation? Are you not serious about his plan of salvation? Are you not serious about his only begotten son, savior, Christ? తెలియకుండా తెలుగు రాష్ట్రాల్లో రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ని తిరస్కరిస్తున్నారు. ఇందులోని సందేశం, ఇందులోని ఇటర్నల్ రెవల్యూషన్ నాకు అవసరం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా బాధతో ఈ మాటలు నేను చెప్తున్నాను. భూమి ఆకాశములు గతించినా సరే నా మాట పొల్లు పోదు అని చెప్తున్నప్పుడు ఇది కదా ఇటర్నల్ అని మీకు అనిపించట్లేదా? ఇది వదిలేసి నాకేం చెప్తావు చెప్పు అని అంటే ఏం కావాలి నీకు? కాకమ్మ కథలు కావాలా? డివైన్ ఇటర్నల్ రెవల్యూషన్ రాసి దేవుడు నీకు ఇస్తే నాకు చెవిలో చెప్పు, నా ప్రసంగంలో చెప్పు, నాకు పాటలో చెప్పు. ఆర్ యు ప్లేయింగ్ గేమ్స్ విత్ గాడ్? Dare not do that, my dear friends. ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాం. You shall have no excuse. వన్ డే దేవుడు అడుగుతాడు, నేను ఇచ్చిన గ్రంథాన్ని నువ్వు చదివావా? నువ్వు చదివా? ఎందుకు చదవలేదనంటే మీరేం చెప్తారు? దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న పుస్తకాన్ని చదవటానికి నీకు మనస్కరించకుండా ఈ పుస్తకంలో నాకేం దొరుకుద్దంటే ఆర్ యు ఏ కన్జ్యూమర్? వ్యాపార ధోరణిలో ఎవరిని అవసరానికి వస్తారు? అవకాశవాదంగా బ్రతుకుతున్నామా? వాట్ ఎ సాడ్ థింగ్ వీఆర్ ఇన్ దీస్ డేస్. రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే దేవుని స్పెషల్ రెవల్యూషన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. లెట్ మీ సమ్ అప్ విత్ ఏ కపుల్ ఆఫ్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. క్విక్గా మీరు కనుక చూడగలిగితే 19వ కీర్తన చాలా వాక్య భాగాలు ఉన్నాయి, అవన్నీ నేను చూపించలేను. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. 19వ కీర్తన మీరు చూస్తే ప్రారంభ వచనాలన్నీ జనరల్ రెవల్యూషన్. సృష్టి గురించి మాట్లాడుతున్నాడు, సూర్యుడి గురించి మాట్లాడుతున్నాడు, ఆకాశాల అంతరిక్షాల గురించి మాట్లాడుతున్నాడు. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ క్రియేషన్. అండ్ ఇమీడియట్లీ మిడిల్ ఆఫ్ ద సామ్ వాక్యం గురించి ప్రారంభం అవుతుంది. ఒకసారి నేను ఆ వచనాలు చెప్తాను. 19వ కీర్తన, తర్వాత ఎప్పుడైనా సమయం ఉంటే 119వ కీర్తన చూద్దాము. బట్ ఈ రోజుకి మనకి టైం చాలదు కాబట్టి 19వ కీర్తన కొన్ని మాటలు చదువుకొని మనం సమ్మప్ చేద్దాం. 19వ కీర్తన 6 వచనాలు, మొదటి 6 వచనాలు సృష్టి గురించి, ఆయన రెవల్యూషన్ గురించి, జనరల్ రెవల్యూషన్. దేవుడు సైలెంట్గా మాట్లాడుతున్నాడు సృష్టితో, భాష లేక మాటలు లేక, బట్ సమ్హౌ కమ్యూనికేటింగ్ అబౌట్ హిస్ గ్లోరీ. ఆకాశాలు ఆయన మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పని. నేచర్ ఈజ్ ఆల్ టాకింగ్ అబౌట్ వాట్ గాడ్ ఈస్. బట్ 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి స్ట్రైట్ టాపిక్లోకి వచ్చేస్తున్నాడు. క్రియేషన్ కంటే మించిన గ్రేట్ రెవల్యూషన్ ఒకటి ఉంది, ఆ దేవుడి వాక్యం. ఈ కీర్తన ఆయన రాసినప్పుడు 66 గ్రంథాలు ఇంకా తయారవ్వలేదు, ధర్మశాస్త్రం అందుబాటులో ఉంది. అయినా కూడా దాన్ని ఆయన హైలైట్ చేసి మాట్లాడుతున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ఏంటంటే కొన్ని పదాలను చూడండి, అది యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది, అది హృదయంను సంతోషపరుస్తుంది, అది కన్నులకు వెలిగిస్తుంది. కొంచెం కిందకు వస్తే వాటి వలన హెచ్చరికను అందుతాడు, వాటిని గైకొనటం వల్ల మనకు గొప్ప లాభం కలుగుతుంది. ఇంకొంచెం కిందకు వస్తే వాటి వల్ల మన పొరపాట్లు ఏంటో తెలుస్తాయి, మన రహస్యాలు బయటకు వస్తాయి. దురభిమాన పాపాలు ఏమైనా ఉంటే వాటిని దేవుడు ఎక్స్పోజ్ చేస్తాడు. లాస్ట్కి అడుగుతున్నాడు, నీ సేవకుడిని నువ్వు కాపాడాలి ప్రభువా, నన్ను వాటిని ఏలనివ్వకము, నీ సేవకుని ఆపుము. చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? 13-14 వచనాల్లో, నీ సేవకుని నువ్వు కంట్రోల్ చేయాలి ప్రభువా, ఆ దురభిమాన పాపాలు నన్ను ఏలనివ్వకూడదు, నేను నిందారహితుడిగా ఉండాలి, నేను యథార్థవంతుడిగా ఉండాలి, అధిక ద్రోహం చేయకుండా ఉండాలంటే ఐ నీడ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. లాస్ట్ వచనం అంటున్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఎలా? ఓన్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను. మీరు చెప్పండి, నేను
7వ వచనం దగ్గర నుంచి మీరు చూడండి. ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే వాక్యం మీకొద్దా? బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించే వాక్యం మీకొద్దా? నిర్దోషమైన ఉపదేశాలు మీకొద్దా? హృదయాన్ని సంతోషపరిచే ఆ వాక్యం మీకొద్దా? నిర్మలమైన ధర్మశాస్త్రం మీకొద్దా? కనులకు వెలుగిచ్చే వాక్యం మీకొద్దా? నిత్యం నిలిచే పవిత్రమైన వాక్యం మీకొద్దా? సత్యమైన న్యాయ విధులు మీకొద్దా? మరి కిందకొస్తే మధురమైన మేలిమి బంగారం కంటే విలువైన తేనె కంటే మధురమైన ఆ వాక్యం మీకొద్దా? ఎంత స్పష్టంగా ఉంది కదండి. హెచ్చరిక చేసే వాక్యం వద్దా? గొప్ప లాభాన్ని తీసుకొచ్చే వాక్యం నీకొద్దా? మన పొరపాట్లు బయటపెట్టే వాక్యం మనకొద్దా? మన రహస్య పాపాలను క్షమించేసి మన నిర్దోషులుగా తయారు చేసే ఆ వాక్యం మనకొద్దా? ఏం కావాలి మరి? మై హార్ట్ గ్రీవ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంత గొప్ప సజీవమైన వాక్యం దేవుడు మనకిస్తే నా కళ్ళు తెరుచుకోవటం నాకు ఇష్టం లేదు, నా హృదయం పవిత్రం అవటం నాకు ఇష్టం లేదు, నాకు బుద్ధి రావటం నాకు ఇష్టం లేదు, నా మనోనేత్రాలు తెరుచుకోవటం నాకు ఇష్టం లేదు. నాకు ప్రాబ్లం ఉంది, ఆ రేమా వర్డ్ నాకు ఇవ్వు, నాకు వాగ్దానం దయచేయి, నేను సక్సెస్ అవ్వాలి. ఇక నీ లైఫ్ అంతా స్వార్థమేనా? ట్రాన్స్ఫార్మ్ మీ అడుగుతున్నాడు. ప్రభా, నీ సేవకుడిని నువ్వు ఆపు, దురభిమాన పాపాల్లో పడకుండా నన్ను ప్రొటెక్ట్ చేయి, నన్ను క్లీన్గా తయారు చేయి, నేను యథార్థవంతుడిని అవ్వాలి. నీ వాక్యం నా హృదయంలో కార్యం చేస్తే ఐ విల్ బికమ్ ప్యూర్ అండ్ బ్లేమ్లెస్. నా మాటలు, నా ఆలోచనలు, నా హృదయతలు అవి నీకు అంగీకారం ఉండేంత చక్కగా నేను అంత ప్యూర్గా అంత యథార్థంగా నేను తయారవ్వాలని కోరుకుంటుంటే వేర్ ఆర్ వి నౌ? 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, లెట్ మీ సమ్ అప్. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, లాస్ట్ వచనం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ వల్ల, పరిశుద్ధాత్మ దైవావేశం వల్ల కలిగిన లేఖనాల వల్ల 4 ప్రయోజనాలు ఉన్నాయట. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు. ఈ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ చదువుతా ఉంటే దేవుడు నాకు ఉపదేశం చేస్తూ ఉంటాడు, నన్ను సరిచేస్తూ ఉంటాడు, ఖండిస్తూ ఉంటాడు, నా తప్పులు దిద్దుతూ ఉంటాడు, నా ప్రవర్తన బాగు చేస్తూ ఉంటాడు, నా ఆలోచనలను బాగు చేస్తూ ఉంటాడు, నా ప్రవర్తన, బయట ప్రవర్తనని, నా లోపల నా వైఖరి, నా ధోరణులు ఆయన సరిచేస్తూ ఉంటాడు, నా మోటివ్స్ క్లెన్స్ చేస్తూ ఉంటాడు, నా కాండక్ట్ సరిచేస్తూ ఉంటాడు. ఫైనల్గా నేనేమవుతానంటే నీతి యందు నేను శిక్షణ పొందుతూ ఉంటాను. The ultimate goal of the word of God is that you grow in righteousness. నీతిమంతులుగా తీర్చి విశ్వాస జీవితాన్ని ప్రారంభించమని చెప్పాడు. విశ్వాసంలో కొనసాగుతూ ఉండగా నిజంగానే నీతిలో మనం ఎదిగేలాగా రాయబడిన వాక్యాన్ని ఇచ్చాడు. సో ఇదంతా వదిలేసి యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ప్రేమ. మీకు పరిశుద్ధంగా ఉండాలని లేదా? నీతిలో ఎదగాలని లేదా? దేవుని ఉపదేశాలు తీసుకోవాలి, దేవుడు నన్ను సరిచేస్తూ ఉంటే నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఆయన కుమారుడు పోలికలకు నేను మారాలి, ఐ రియల్లీ వాంట్ టు గ్రో ఇన్ టు హిస్ లైక్లీనెస్ అని నీకు అనిపించట్లేదా? తన కుమారుడి పోలికలోకి రూపాంతరం, సారూప్యంలోనికి మార్చడానికి దేవుడు వాడే సాధనం రాయబడిన వాక్యం అని బైబిల్ చెప్తుంటే మధ్యలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కట్టుకథలు? రేమ రేమ అని. రేమ ఏం చేస్తుంది? నీకు ఉపదేశం ఇస్తుందా? ఖండిస్తుందా? గద్దిస్తుందా? నీ ప్రవర్తన సరిచేస్తుందా? నీకు బుద్ధి చెప్పుద్దా? నీ కళ్ళకు వెలిగిస్తుందా? నీ మనోనేత్రాలు సరిచేస్తుందా? నీ హృదయాన్ని బాగు చేస్తుందా? నిన్ను యేసుక్రీస్తు వారి పోలికలకు మార్చుతుందా? లేదే. ఇవన్నీ రాయబడిన వాక్యం చేసే పనులు. రేమ ఈజ్ ఆల్ అబౌట్ డిసెప్షన్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు ప్రాబ్లం ఉంది, అది నువ్వేంటో చెప్పు ప్రభువా, నువ్వు నాకు అది కూడా ఎస్ అనాలి, నువ్వు అంటే తట్టుకోలేడు. మరి రేమాలో నోలు ఉండకూడదు. నా కుమారుడు ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్ అని అంటాడా? ఐ నెవర్ హర్డ్ ఎనీ సచ్ టెస్టిమనీ.
అప్పుడు దేవుడు తన రేమ వాక్ ఇచ్చాడు, దీని గురించి ఇక అడగమాకరా అన్నాడు. అప్పటి నుంచి మానేశాను, ఒక్క సాక్షిని చెప్పించాడు నాకు. ఇట్స్ ఆల్ అబౌట్ కంఫర్ట్. అంతకంటే గొప్ప సాక్ష్యం పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ ముళ్ళును తీసేయమని అడిగినప్పుడు నా కృప నీకు చాలు అన్నాడు. అది ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్, అది ట్రూ గైడెన్స్. మరి అలాంటి స్టోరీస్ మనం వింటలేదు కదా. సో ద అల్టిమేట్ గోల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టు గ్రో ఇన్ రైచియస్నెస్, అండ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ రేమా ఈస్ టు గెట్ సమ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. సీ ద డిఫరెన్స్. దేవుడి దగ్గర నుంచి ఏదో తీసుకుందామనే ఒక పద్ధతి, దేవుడు పోలికలోకి నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనేది ఒక పద్ధతి. యు సీ ద డిఫరెన్స్. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఫైనల్ మాట. ఇది నేను చాలా చాలా ఎత్తికి పట్టుకున్నాను, ఎట్టకేలకు దొరికింది, థ్యాంక్ గాడ్. నేను ఇక్కడ చాట్లో పోస్ట్ చేస్తున్నాను. ఇది నేను చదివితే బాగోదు, అంటే చదువుతాను, మీరు చూస్తే బాగుంటుంది. జాన్ కెనడీ గారు, స్కాట్లాండ్ మిషనరీ, చెప్పిన మాట. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ దిస్ ఈస్. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్త చూడండి. నా చాట్ బాక్స్లో అందరు చూడాల్సిందిగా మై రిక్వెస్ట్. మనం ఇప్పుడు ఏ సమస్యలతోనైతే ఉన్నామో అటువంటి సమస్యలతో సతమతమైన వ్యక్తుల గురించి బైబిల్లో ఎక్కడో ఒక చోట రాసి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నామో కొంచెం అటు ఇటుగా సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ గురించి బైబిల్ ఎక్కడో చోట ఉంది. మనం వెతికి పట్టుకోవాలి. ఎక్కడో చిన్న హింట్ అన్నా ఉంది. వారి అవసరానికి సరిపోయినట్లుగా మన ఇప్పుడు అవసరానికి కూడా సరిపోయే విధమైన ఒక నడిపింపు ఆ ప్యాసేజ్లో మనకు దొరుకుతుంది. సో దట్స్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. మనలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నారు బైబిల్లో. అక్కడ మనం జాగ్రత్తగా చదువుకుని ఆ కేస్ స్టడీస్ కనుక మనం తీసుకుంటే వాళ్ళ అవసరానికి సరిపడే విధంగా దేవుడు ఎలా వాళ్ళకి ఆ నడిపింపు ఇచ్చాడో మన ఇప్పటి అవసరానికి కూడా దేవుడు సరిపోయే నడిపింపు మనకి ఇస్తాడు. మీరు ఇప్పుడు చెప్పండి, డూ ఐ నీడ్ రేమా? ఎంత ప్రొవిజన్ దేవుడు మనకి ఇస్తున్నప్పుడు, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్లో నాకు కావాల్సిన గైడెన్స్ పుష్కలంగా దొరుకుతుంది అని మనం మాట్లాడుతున్నప్పుడు, వై డూ ఐ నీడ్ అన్ ఎక్స్ట్రా రేమా? మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ క్లోజ్ హియర్. చాలా విషయాలు మాట్లాడాను. Sorry if I hurt anyone or if I offend anyone, but this is the cry of me. This is all deception, my dear friends. I repeat again, this is the greatest gift God has given us. దీనిని చదివి దీనిని అర్థం చేసుకొని దీనిని జీవితాలకు అప్లై చేసుకునే పద్ధతి కాకుండా ఇంకేదో అలౌకికమైంది ఎవరు చెప్పినా కూడా అది మోసం, వాళ్ళ అబద్ధ బోధకులు. Mark my words. Thank you. Over to Anil.